అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చినారు లోపలికి వస్తే మేము టైల్స్ క్లీన్ చేస్తాము, కంచి పాత్రలు క్లీన్ అవుతాయి అని చెప్పారు. ఈ ప్రోడక్ట్ సేల్ అవ్వాలని మేము మార్కెట్ లో అమ్ముతున్నాము, మీకు కావాలంటే మీరు అంత దూరం పోయి తెచ్చుకోలేకపోయినా కానీ మెడికల్ షాప్ లో దొరుకుతుంది అని చెప్పినారు అనమాట. మేము వండుకొని ఏం వద్దు మాకు అక్కడ ఏం పొడి వద్దు, మాకు అన్ని ఉన్నాయి వద్దు అనేసి అంటే, లేదండి ఒకసారి మీకు చేసి చూపిస్తాను, మీకు నమ్మకం కుదురుతుంది, దాని తర్వాత మీరు తెచ్చుకున్నా కానీ సరే తెలుస్తుంది మీకు దాని గురించి. ఆ పొడి అంతా బాగుంటుంది, మీరు పితాంబరం పొడి అవి ఇవి వేసి రుద్దుతారు కదా, దానివల్ల ఇది ఇంకా సులువు అవుతుంది మీకు పని అనేటట్టు వాళ్ళు చెప్పినారు అనమాట. సరే సరే ఎక్కడికి వాళ్ళు వినట్లేదని మేము కంచింది దేవుడి ప్లేట్ తెచ్చి క్లీన్ చేయించినాము. చేపిస్తే తెల్లగా అయింది. ఇంకా అట్లే ఒక్కొక్కటి అడుగుతూ ఉంటారని మేము వాళ్ళ ఆయన వెండి అడిగినాడు, మళ్ళీ వెండి సామాన్ గారు అడిగితే లేదన్నా అంటే అట్లే బలవంతం చేస్తా అంటే వాళ్ళు బాగా అట్లా ఆ టైప్ అన్నట్లు కనపడలేదు, దొంగలు అన్నట్టు కనపడరు వాళ్ళు, అట్లా ఉండాలి. మళ్ళీ ఇంకా వెండి తీసుకొని వచ్చి మా ముందరే క్లీన్ చేసి మాకే ఇచ్చినారు, మా చేతికే ఇచ్చినారు. మళ్ళీ ఏమి అక్కడ వరకు అయితే ఏం మోసం చేయలేదు. ఇంకా తర్వాత ఇది వేరే పొడి చూపించి ఈ పొడి బంగారుకి పని చేస్తుంది, క్లీన్ అవుతుంది అనేసి అంటే, ఏ వద్దునా అంటే మా ఇంట్లో ఏం లేవు అంటే, మీది వేసి చూడండి బాగా తెల్లగా అవుతుంది అనేసి అన్నాడు. అయినా మాకేం వద్దన్నా, తెల్లగొద్దు ఏమొద్దు, మాకు శుక్రవారం మేము తీయము అని ఎంతసేపు చెప్పినా వాళ్ళు వినలేదన్నమాట. వినలేదని వాళ్ళు ఇంకా తర్వాత నాకు మాట్లాడడానికి రావడం లేదు మాటలు. అట్లే వాళ్ళు అట్లే మాట్లాడుతున్నా కానీ నాకు నోరు మాట్లాడడానికి రావడం లేదు. అట్లా మా మీద ఏం చల్లలేదు, వాడు ఇట్లా అన్నాడు వచ్చి అంతే. ఆయన చేతిలో ఏదో పెట్టుకొని నాకు తెలియకుండా ఇట్లా అన్నాడు. నాది మా ఆయనది రెండు. వాళ్ళిద్దరు బండి మీద వచ్చినారు, బండి పక్క సైడ్ ఆపారు వేరే చోట, ఇదే లైన్ లోనే అక్కడ ముందర ఆపారు. ఇక్కడే మాట్లాడినారు ఎంతసేపు. లాస్ట్ గోల్డ్ చైన్ తీసి ఇది ఉడికించండి 10 నిమిషాలు అయినాక తీయండి అని చెప్పినాడు అనమాట. ఆయన వంటలోకి వచ్చినాడు డైరెక్ట్ సర్రా లోపలికి వచ్చి ఇది ఉడికిచ్చి 10 నిమిషాలు అయినాక తీయండి అన్నాడు. నేను 10 నిమిషాల వరకు ఆయన తీసుకునింది తెలియదు, నాకేం తెలియదు అనమాట. నేను చూశాను ఆ గిన్నెలో, అది గిన్నె మరుగుతుంది, ఇంకా గిన్నె మరుగుతూనే ఉంది. ఆయన ఇక్కడ దిగుతున్నాడో లేదో మెట్లు నేను వెంటనే చూసుకున్నాను. మళ్ళా ఆయన వెళ్ళాక నాకు ఏందో ఒక రకం అయిపోయి మళ్ళీ ఆ వేడి నీళ్ళలో చేయి పెట్టినాను. అట్లే 3 తులాలు మంగళసూత్రం సేమ్ సెట్, అట్లే 1 తులం చైన్ ఇచ్చొచ్చినాం, రాసుకున్నారు వాళ్ళు. మళ్ళీ సాయంకాలం రాండి అనేసి అన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.